హాయ్ ఎవ్రీబడి, ఐఎమ్ డాక్టర్ మహేష్. ఈరోజు మనము సిపిఆర్ ప్రొసీజర్ ఎలా చేయాలి ఎమర్జెన్సీ పర్పస్లో. ఓకే, ఫస్ట్ ఎమర్జెన్సీ పర్పస్లో కూడా చాలామంది హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కూడా రాంగ్ సిపిఆర్ చేయడం వల్ల పేషెంట్ అనేది చనిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో మనము ఈరోజు సిపిఆర్ ఎలా చేయాలి, ఓకే, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అండ్ నాన్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. ఓకే, ఫస్ట్ సిపిఆర్ చేయకముందు మనము సిపిఆర్ చేయడం ఎలా స్టార్ట్ చేయాలంటే, ఫస్ట్ మనము ఒక ఎమర్జెన్సీ పర్పస్లో పేషెంట్ కింద పడిపోయాడంటే కింద ఇక్కడ రేడియల్ ఆర్టరీ పల్స్ అని ఉంటుంది. ఓకే, ఈ రేడియల్ ఆర్టరీ పల్స్ని మనము ఫస్ట్ ఫీల్ కావాలండి. ఒకవేళ రేడియల్ ఆర్టరీ కొట్టుకోవడం లేకుండా అలానే ఆప్షన్లో ఉందంటే పల్సు, నెక్స్ట్ మనము ఇక్కడ కెరోటిడ్ పల్స్ అని ఉంటుందండి. ఓకే, ఈ కెరోటిడ్ పల్స్ని కూడా మనము ఎప్పుడైతే తంబు పెట్టి, ఓకే, ఫింగర్స్ పెట్టి మనం కెరోటిడ్ పల్స్ ఉంటామో అప్పుడు ఆ పల్స్ అనేది ఆప్షన్లో ఉన్నప్పుడు నెక్స్ట్ టెంపోరల్ పల్స్ అనేది చెక్ చేయాలి. ఇవి రెండు చెక్ చేసిన తర్వాత పేషెంట్ కనుక అన్కాన్షియస్లో ఉన్నాడు అంటే ఎమర్జెన్సీలో ఉన్నాడంటే అప్పుడు ఈ కెరోటిడ్ పల్స్, ఈ టెంపోరల్ పల్స్ రెండు ఆప్షన్ అయి ఉన్నప్పుడు మనము సిపిఆర్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయాలి. సిపిఆర్ ప్రొసీజర్ చాలామంది చాలా రకాలుగా తప్పులు చేస్తున్నారండి. ఓకే, ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ స్టెర్నమ్ బోన్ ఉంటుంది, నిపుల్ ఏరియా ఉంటుంది. ఈ స్టెర్నమ్ బోను ఈ నిపుల్ ఏరియా మధ్యలో మనము ఇంటర్కోస్టల్ స్పేస్ అని ఉంటుంది. ఇక్కడ హార్ట్ ఉంటుందండి. ఇక్కడ ఇలా మనము ఈ పొజిషన్లో పెట్టాలి. ఓకే, పొజిషన్ జాగ్రత్తగా అందరు గమనించాలి. ఓకే, ఈ పొజిషన్లో పెట్టి నిమిషానికి 100 నుంచి 120 సార్లు మన ఎల్బో అనేది బెండ్ కాకుండా ఇలా కంప్రెషన్ చేయాలండి. ఇలా కంప్రెషన్ చేయడం వల్ల ఇక్కడ ఈ కెరోటిడ్ ఆర్టరీ నుంచి బ్రెయిన్కి బ్లడ్ అనేది అంది మళ్ళీ మనిషి బ్రతకడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇలా 100 నుంచి 120 సార్లు చేయాలండి నిమిషానికి. అలా చేసిన తర్వాత ఇలా కొంచెము హెడ్ లిఫ్ట్ చేసి మౌత్ టు మౌత్ బ్రీతింగ్ 3 టైమ్స్ చేయాలండి. ఓకే, 3 టైమ్స్. ఓకే, 3 టైమ్స్ చేసిన తర్వాత మళ్ళీ సిపిఆర్ ప్రొసీజర్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలి. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సిపిఆర్ చేసేటప్పుడు ఎల్బోస్ అనేవి బెండ్ చేయకూడదు, కరెక్ట్ రీజన్లో చేయాలి. ఒకవేళ రాంగ్ రీజన్లో చేయడం వల్ల అక్కడ ఉన్న రిబ్స్ అనేవి ఫ్రాక్చర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, మళ్ళీ కాంప్లికేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, ఈ సిపిఆర్ చేయకముందు మనం ఏం చేయాలంటే 108కి అంబులెన్స్కి ముందే కాల్ చేసి పెట్టేయాలండి. ఓకే, ఇంకా డౌట్స్ ఉంటే సిపిఆర్ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.